10th హిందీ ప్రశ్నపత్రం కూడా అవుట్ అయింది. 10th పరీక్షలు ప్రారంభమైన తొలి రోజే తాండూరులో తెలుగు ప్రశ్నపత్రం లీక్ అవడం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ వ్యవహారం సద్దుమనక ముందే రెండో రోజే హిందీ పేపర్ కూడా బయటకు రావడం తీవ్ర కలకలం సృష్టించింది. అధికారులు, విద్యార్థులు, తల్లిదండ్రులను ఆందోళనకు గురిచేసింది. మంగళవారం పరీక్ష ప్రారంభమైన కొన్ని నిమిషాలకి వాట్సాప్ గ్రూపుల్లో హిందీ ప్రశ్నపత్రం చక్కర్లు కొట్టడం ప్రారంభించింది. వరుసగా 2 రోజులు 10th ప్రశ్నపత్రాలు లీక్ అవ్వడాన్ని ప్రభుత్వం చాలా సీరియస్గా తీసుకుంది. హిందీ ప్రశ్నపత్రం లీక్ అయిన ఘటనను సమాచారం అందిన వెంటనే విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఉమ్మడి వరంగల్ కలెక్టర్లు, పోలీస్ కమిషనర్, ఎస్పీలు, డీఈఓలతో మాట్లాడారు. సమగ్ర విచారణకు ఆదేశించారు. దీంతో వరంగల్ పోలీస్ కమిషనర్ ఏవి రంగనాథ్ పర్యవేక్షణలు పోలీసులు సోషల్ మీడియాలో వైరల్ అయిన పోస్టింగ్ల ఆధారంగా దర్యాప్తు ప్రారంభించారు. హనుమకొండ జిల్లా, కమలాపూర్ జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల నుంచి హిందీ క్వశ్చన్ పేపర్ బయటకు వచ్చినట్లుగా తేల్చారు. ఓ బాలుడితో పాటు 4గురిపై కేసు నమోదు చేసి 3గురిని అరెస్టు చేశారు. కమలాపూర్ మండలం ఉప్పల్ గ్రామంలో పరీక్ష రాస్తున్న తన మిత్రుడికి సాయం చేసేందుకు ఓ బాలుడు పరీక్షా కేంద్రంలోని చెట్టు సాయంతో గోడెక్కాడు. మొదటి అంతస్తులోని 3వ నెంబర్ గది కిటికీ పక్కనే పరీక్ష రాస్తున్న విద్యార్థి నుంచి క్వశ్చన్ పేపర్ తీసుకుని తన సెల్ ఫోన్లో 9 గంటల 45 నిమిషాలకు ఫోటో తీశాడు. 9 గంటల 46 నిమిషాలకు మౌటం శివ గణేష్కు వాట్సాప్లో పంపాడు. శివ గణేష్ ఉదయం 9 గంటల 59 నిమిషాలకు తన సెల్ ఫోన్ ద్వారా 31 మంది సభ్యులున్న ఎస్ఎస్సి 2019-20 అనే వాట్సాప్ గ్రూప్లో ఫార్వర్డ్ చేశాడు. ఆ గ్రూప్లో ఉన్న గుండిపోయిన మహేష్ అనే మాజీ రిపోర్టర్ దూడం ప్రశాంత్కు పంపించాడు. అతను బ్రేకింగ్ న్యూస్, రెండో రోజు 10వ తరగతి పేపర్ లీక్ అంటూ 10 గంటల 46 నిమిషాలకల్లా హిందీ ప్రశ్నపత్రం ఓ జర్నలిస్టుల గ్రూప్తో పాటు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్కి మరో 110 మందికి పోస్ట్ చేశాడు. చివరికి ఇది సోషల్ మీడియాలో కూడా వైరల్ అయింది. తీగలాగితే డొంక కదిలినట్లుగా ఒకరి తర్వాత మరొకరికి పేపర్ పోస్ట్ అయిన విషయం వెల్లడైంది. బాలుడితో పాటు 3గురిని అదుపులోకి తీసుకున్నామని, మైనర్ను జువైనల్ హోంకు, శివ గణేష్, ప్రశాంత్ను రిమాండ్కు పంపినట్లుగా పోలీసులు వెల్లడించారు. వరుసగా ప్రశ్నపత్రాల లీక్తో విద్యాశాఖ దిద్దుబాటు చర్యలకు దిగింది. తాండూరులో జరిగిన ప్రశ్నపత్రం లీక్ ఘటనలు టీచర్లు బందప్ప, సమ్మప్పలను సర్వీస్ నుంచి రిమూవ్ చేశారు. కమలాపూర్ ఘటనలు ఇన్విజిలేటర్ సబియా మదహత్ను సర్వీస్ నుంచి తొలగించారు. చీఫ్ సూపరింటెండెంట్ శివప్రసాద్ సహా డిపార్ట్మెంటల్ ఆఫీసర్ శ్రీధర్పై సస్పెన్షన్ వేటు వేశారు. పరీక్ష పేపర్ను బాలుడికిచ్చిన విద్యార్థిని 5 ఏళ్లు డిబార్ చేశారు. బాలుడితో పాటు శివ గణేష్, మహేష్ అనే వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. మరొకవైపు లీకేజీ కుట్రలో భాగమైన వారికి పనిష్మెంట్ ఇస్తామని, ఇలాంటి ఘటనలు మున్ముందు జరిగితే ఉద్యోగాలు పోతాయని మంత్రి సబిత హెచ్చరించారు. వరంగల్లో సిపి కార్యాలయం వద్ద బీజేపీ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. పేపర్ లీక్ ఘటనలో జర్నలిస్టు ప్రశాంత్ను అరెస్టు చేయడాన్ని నిరసిస్తూ బీజేపీ కార్యకర్తలు ఆందోళన వ్యక్తం చేశారు. బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాకేష్ రెడ్డి, హనుమకొండ జిల్లా అధ్యక్షురాలు రావు పద్మతో పాటు పలువురు కేసు విషయంపై సిపిని కలిసేందుకు ప్రయత్నించగా పోలీసులు అనుమతించలేదు. దీంతో గేటు వద్దనే బీజేపీ కార్యకర్తలు ధర్నా చేశారు. పోలీసులు బలవంతంగా వారిని అరెస్ట్ చేసి స్టేషన్కు తరలించారు. టీఎస్పీఎస్సీ కేసును పక్కదారి పట్టించేందుకే హిందీ ప్రశ్నపత్రం కేసును తెర మీదకి తీసుకొచ్చారని ఆరోపించారు. ప్రశ్నపత్రం లీకేజీ వ్యవహారంతో సంబంధం ఉన్న నిందితులందరికీ నోటీసులు ఇచ్చి విచారిస్తామని వరంగల్ సిపి రంగనాథ్ స్పష్టం చేశారు. పేపర్ లీక్ చేసిన బాలుడితో పాటు శివ గణేష్, ప్రశాంత్ను అరెస్ట్ చేశామని తెలిపారు. మహేష్ పరారీలో ఉన్నాడని చెప్పుకొచ్చారు. లీకేజీకి పాల్పడిన వారందరిపై క్రిమినల్ చర్యలు తీసుకుంటామని స్పష్టీకరించారు. పేపర్ వచ్చింది 1.5 ఎగ్జామ్ సగం తర్వాత బయటకు వచ్చింది. సో అది వచ్చింది బయటకు వచ్చింది. ఇట్స్ నాట్ లీకేజ్. సో లెట్ us be very clear about that. నెక్స్ట్ రెండోది మీరు సెంటర్ అనే దాని గురించి మనం చూద్దాం. అది డెఫినెట్గా అది మీరు వెరిఫై చేస్తాం. దానికి ఎవరైనా కానీ రేపు జాగ్రత్తగా చేయాలి. సో మీరు ఇంకా దీన్ని మేమంతా కూడా మా దగ్గర టైట్గా ఉండేటట్టే చేస్తాం. సో ఇది 1.5 అవర్ తర్వాత బయటకు వచ్చి చాలా మంది ఎగ్జామ్స్ కూడా కంప్లీట్ అయిన పరిస్థితి కూడా ఉంటారు. ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారంలో బీజేపీ కుట్రకోణం ఉందనే అనుమానాలు నిజమయ్యాయని ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి అన్నారు. కమలాపూర్లో బీజేపీ కార్యకర్త ప్రోద్బలంతోనే 10th పేపర్ బయటకు వచ్చిందని తెలిపారు. బీజేపీ కార్యకర్త ప్రశాంత్ ప్రశ్నపత్రాన్ని బండి సంజయ్కు వాట్సాప్ చేశారని చెప్పారు. బాధ్యత గల ఎంపీ తనకు వచ్చిన సమాచారాన్ని పోలీసులకు ఇవ్వకపోవడం నేరమేనని తెలిపారు. ఎవరైతే కావాలని ఉద్దేశపూర్వకంగా లక్షలాది మంది విద్యార్థుల యొక్క జీవితాలతో చెలగాటమాడి ఏ రాజకీయ పార్టీకి లబ్ధి చేకూర్చేటువంటి లక్ష్యంతో ఎవరైతే దాన్ని మరి ఆ ప్రశ్నపత్రాన్ని రికార్డు చేసి ఇతరులకు పంపి అది కేవలం బీజేపీ రాష్ట్ర పార్టీ అధ్యక్షులు బండి సంజయ్ కుమార్ గారి వాట్సాప్కి ఎందుకు పంపడం జరిగింది? గత
3-4 రోజులుగా రాష్ట్రంలో జరిగేటువంటి పరిణామాల్లో కూడా బీజేపీ పార్టీ చెందిన వాట్సాప్ యూనివర్సిటీ ఒక కుట్రపూరితంగా ఉద్దేశపూర్వకంగా దీన్ని తెలంగాణలో ఒక అంతర్గత సంక్షోభాన్ని సృష్టించాలని చెప్పి కేసీఆర్ గారి ప్రభుత్వాన్ని బీఆర్ఎస్ పార్టీని బదనాం చేయాలని చెప్పి చేస్తున్నటువంటి ఏదైతే కుట్రల ఫలితం ఇవాళ విద్యార్థుల పైన వారు ప్రతాపం చూపెట్టడం కరెక్ట్ కాదు. కాబట్టి బండి సంజయ్ గారు పార్లమెంట్ సభ్యుడిగా అనర్హుడు. తనను ఏదైతే సమాజానికి నష్టం చేసేటువంటి ఈ కీలక సమాచారాన్ని తాను దాచిపెట్టాడో, తను దాన్ని దుష్ప్రచారం చేసేటువంటి ప్రచారానికి మాత్రమే వాడుకునే ప్రయత్నం తను చేశాడో, అది కూడా రాజ్యాంగ పరంగా పదవులు అనుభవించేటువంటి వాళ్ళ అనర్హతకు సంబంధించి వారిపైన అనర్హత వేటు వేయాలి.